అలాగే బ్యాక్ మెంబర్ మరో మెంబర్ వెరీ యాక్టివ్, మరి కార్యక్రమానికి మంచి సపోర్ట్గా ఉంటూ చక్కగా పిల్లలను ప్రిపేర్ చేస్తున్నటువంటి మైత్రి మేడం గారు, అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ అందరూ కొలీగ్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారములు. అండ్ ఆల్సో మై వెరీ యాక్టివ్ అండ్ వెరీ డైనమిక్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మీకు అందరికీ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం నేషనల్ ఉమెన్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం మన కళాశాలలో. ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రితమే ఆవిడ ఒక స్కూల్ పెట్టి స్త్రీ శక్తిని బాగా అభివృద్ధి చేయాలి. ఏ దేశమైనా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క జన్మదిన సందర్భంగా ఆవిడ మనం తలుచుకుంటున్నాం. అంటే ఎంత గొప్ప పని చేసిందో ఆవిడ నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. అంతకంటే ముందే ఏం చెప్పాలంటే, ప్రపంచంలో శక్తివంతమైనటువంటి ఒక వస్తువు ఉంది. ఏమిటో వస్తువు చెప్పినా మరి, అంతకంటే శక్తివంతమైన వస్తువు మరొకటి లేదండి, స్త్రీ శక్తి. అర్థమైందా? ఎందుకంటే సమాజం డెవలప్ అవ్వాలన్నా, దేశము డెవలప్ అవ్వాలన్నా, దేశం తిరగబడిపోవాలన్నా, సర్వనాశనం చేయాలన్నా, ఎత్తాలన్నా, దించాలన్నా స్త్రీ శక్తికి మించిన శక్తి మరొకటి లేదు. అర్థమైంది కదా? ఒక ఇంట్లో ఒక అమ్మాయి మంచి గుణవంతురాలుగా ఉన్నట్లయితే ఎందుకు శక్తిని చెప్పుకోవడం, దించాలన్నా, కింద వేయాలన్నా, మీద వేయాలన్నా స్త్రీ శక్తి మించిన మరొకటి లేదు. ఎందుకు చెప్తాను? ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటిలో ఒక లేడీ లేదా ఒక అమ్మ, కుటుంబ పెద్ద, తర్వాత అమ్మ కానీ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ ఇల్లు 3 పువ్వులు 6 కాయలు అభివృద్ధింది. ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, డిసిప్లైన్ పరంగా అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అదే అమ్మ డిసిప్లైన్ లేదనుకోండి, ఏంటి డిసిప్లైన్? వచ్చినటువంటి డబ్బులు కానీ, చేసినటువంటి పని కానీ, యజమాని కానీ, పిల్లలు కానీ ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా లేదా, యజమాని చేసే శక్తి ఎవరికి ఉంటుందండి? ఎక్కువగా అమ్మకే ఉంటుందండి. అర్థమైంది కదా? ఎక్కువ అటాచ్మెంట్ కూడా తల్లితోనే ఉంటుంది. తల్లి మంచి భావనతో, మంచి డిసిప్లైన్తో పెంచినట్లయితే పిల్లలు కూడా మంచి బాగా డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా ఆ కర్తవ్యము, ఆ పని చేసే శక్తి అవన్నీ అవుతాయి. ఇంకో కాన్వెంట్ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన స్టూడెంట్స్కి, మా సహా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రామ్ ఉద్దేశించి అయితే మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మరియు ఈ కార్యక్రమ కన్వీనర్, ఈరోజు కార్యక్రమ కన్వీనర్ మేడం, అదేవిధంగా ఈ కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మెంబరు, వన్ ఆఫ్ ది మెంబరు మేడం మహేశ్వరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అధ్యాపక మిత్రులందరికీ, అధ్యాపకేతర సిబ్బందికి నమస్కారం. స్టూడెంట్ ఫ్రెండ్స్, చాలా సంతోషం. ముందుకుండా ఈనాటి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మహిళలందరికీ. థ్యాంక్ యూ మేడం. ఒక 175 ఏళ్ళు, 100 కాదు, 150 కాదు, 2 సెంచరీలకి 25 సంవత్సరాలు తక్కువ. 175 ఏళ్ల క్రితం ఆనాటి ఆధిపత్య సమాజానికి ఎదిరించి, చూడండి ఇప్పుడే మనం ఏదైనా ఎదిరించాలంటే ఎంత చైతన్యవంతం చేసినా మనం ముందుకు రాము. అలాంటిది 175 ఏళ్ల క్రితం ఆనాటి సమాజ ఆచారాల్ని, కట్టుబాటుల్ని ఎదిరించి, ఎదురొడ్డి, నిలబడి కూర్చున్నాడు. ఓకేనా? వాడు కదా సో